Solar power plant. First point is definition. A solar power plant is a facility that generates electricity by harnessing energy from the sun. సోలార్ పవర్ ప్లాంట్ ఏం చేస్తుందంటే సన్ దగ్గర నుంచి వచ్చే ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుస్తుంది. సో హియర్ వీఆర్ హార్నెసింగ్ ది ఎనర్జీ ఫ్రమ్ ది సన్ అండ్ జనరేట్స్ ఎలక్ట్రిసిటీ. It does this by converting sunlight into electrical power, which is then supplied to the electrical grid. సో సన్లైట్ను ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చిన తర్వాత ఆ ఎనర్జీని ఆ పవర్ను వీఆర్ గివింగ్ టు ది ఎలక్ట్రికల్ గ్రిడ్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఫోటోవోల్టాయిక్ పవర్ ప్లాంట్. ఈ సోలార్ పవర్ ప్లాంట్నే ఫోటోవోల్టాయిక్ పవర్ ప్లాంట్ని కూడా అంటాం అన్నమాట. సో హియర్ we are converting sunlight into electrical power. So what are the advantages? సో ఎందుకు సోలార్ పవర్కి వెళ్తామంటే సోలార్ పవర్ ప్లాంట్స్ ఆర్ పాపులర్ బికాస్ దే ప్రొడ్యూస్ క్లీన్ రెన్యూవబుల్ ఎనర్జీ హ్యావింగ్ లో ఆపరేటింగ్ కాస్ట్ అండ్ రెడ్యూస్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. ఇవన్నీ ఈ మధ్య కాలంలో చాలా పాపులర్ అవుతున్నాయి అన్నమాట. ఎందుకంటే బికాజ్ ఆఫ్ క్లీన్ ఎనర్జీ, రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ లో ఆపరేటింగ్ కాస్ట్. దీని కాస్ట్ అంటే ఈ పవర్ను జనరేట్ చేయడానికి కానీ దట్ ఈస్ రన్నింగ్ కాస్ట్ ఈజ్ వెరీ లో అండ్ రెడ్యూస్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. థర్డ్ పాయింట్లో ది లేఅవుట్ డయాగ్రామ్ ఆఫ్ సోలార్ పవర్ ప్లాంట్ ఈజ్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. సో ఇట్ ఈస్ వెరీ సింపుల్ layout. PV panel, charge controller, battery, inverter and load. So these are the components of the solar power plant. Layout diagram of solar power plant. In fourth point, the major components of solar power plant are photovoltaic panel, also called as PV panel, charge controller, battery, inverter. Photovoltaic panels. Photovoltaic or PV panels, commonly known as solar panels, are devices that convert sunlight into electricity using the photovoltaic effect. ఇక్కడ పీవీ ప్యానల్స్ లేకపోతే ఫోటోవోల్టాయిక్ ప్యానల్స్ ఏం చేస్తాయంటే దాన్నే సోలార్ ప్యానల్స్ కూడా అని అంటారు. కన్వర్ట్స్ సన్లైట్ ఇంటూ ఎలక్ట్రిసిటీ. So what is the principle here it is using is photovoltaic effect. They consist of multiple solar cells made from semiconductor materials, typically silicon. సో ఇక్కడ సోలార్ సెల్స్, మళ్ళీ సోలార్ ఫోటోవోల్టాయిక్ ప్యానల్స్లో చాలా సోలార్ సెల్స్ ఉంటాయి. ఆ సెల్స్ మళ్ళీ సిరీస్ ప్యారల్ కనెక్షన్లో ఉంటాయి. ఆ సెల్స్ వాట్ ఇస్ ద మెటీరియల్ యూజ్డ్ టు ప్రిపేర్ ఏ సెల్ అంటే సెమీ కండక్టర్ మెటీరియల్స్ అనమాట. దాంతో తయారు చేస్తారు. జనరల్గా సిలికాన్ అనే సెమీ కండక్టర్ మెటీరియల్ ఈజ్ యూజ్డ్ టు మేక్ ఏ సోలార్ సెల్స్ విచ్ అబ్సార్బ్ సన్లైట్ అండ్ జనరేట్ డైరెక్ట్ కరెంట్ ఎలక్ట్రిసిటీ. సో ఇక్కడ సన్లైట్ను ఈ సోలార్ సెల్స్ అబ్సార్బ్ చేసుకొని డీసీ కరెంట్ని ఇస్తాయి, నాట్ ఏసీ, డీసీ కరెంట్ని ఇస్తాయి అనమాట. సో ఇక్కడ అవుట్పుట్ ఆఫ్ వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ power or supply given by the solar panel is DC. Charge controller. A charge controller is a device that regulates the voltage and current from solar panels to prevent overcharging or over discharging of batteries. It ensures the battery operates safely and efficiently, prolonging its lifespan. So it is similar to the stabilizer or voltage regulator. సో మనము ఫ్రిడ్జ్ పైన మన ఇంట్లో టీవీ దగ్గర కానీ ఫ్రిడ్జ్ దగ్గర కానీ స్టెబిలైజర్ పెడతాం అనమాట. సో బికాస్ టు స్టెబిలైజ్ ది వోల్టేజ్ అండ్ కరెంట్స్. సో ఇక్కడ కూడా అదేవిధంగా ఛార్జ్ కంట్రోలర్ అనేది రెగ్యులేట్స్ ది వోల్టేజ్ అండ్ కరెంట్ ఫ్రమ్ సోలార్ ప్యానల్స్ టు ది బ్యాటరీస్ to prevent
ఓవర్ ఛార్జింగ్ అండ్ ఓవర్ డిశ్చార్జింగ్ ఆఫ్ బ్యాటరీస్. ఈ బ్యాటరీస్ ఓవర్ ఛార్జింగ్ అని బ్యాటరీస్ ఓవర్ డిశ్చార్జింగ్ అని కాకుండా దిస్ ఛార్జ్ కంట్రోలర్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. సో ఇక్కడ వోల్టేజ్ అండ్ కరెంట్ ఈజ్ రెగ్యులేటెడ్. So finally it is taking care of the battery. Charge controller is taking care of the battery. A battery stores, so next component is battery. A battery stores electricity generated by solar panels for later use, ensuring power availability during low sunlight or at night. Common types are lead acid batteries and lithium ion batteries. సో ఇక్కడ వేరే జనరేటింగ్ స్టేషన్స్ మాదిరి we are not generating ది ఎలక్ట్రికల్ ఎనర్జీ త్రూ అవుట్ ద డే. సో హైడ్రో ప్లాంట్ కానీ థర్మల్ కానీ న్యూక్లియర్ కానీ 24 అవర్స్ పవర్ జనరేట్ చేస్తున్నాం 24/7. బట్ ఇక్కడ సోలార్ ప్యానెల్స్లో డ్యూరింగ్ డే టైం మాత్రమే ఎలక్ట్రికల్ పవర్ను జనరేట్ చేస్తున్నాము. నైట్ టైమ్స్ లేకపోతే లో సన్లైట్ ఉన్నప్పుడు వీ కెనాట్ జనరేట్. కాబట్టి బ్యాటరీస్లో డే టైంలో ఎలక్ట్రికల్ ఎనర్జీని గ్రిడ్కి ఇస్తూ లేకపోతే మన అవసరానికి వాడుకుంటూ రిమైనింగ్ బ్యాటరీస్లో ఎనర్జీని స్టోర్ చేస్తున్నాము. దట్ ఎనర్జీ విచ్ ఈస్ స్టోర్డ్ ఇన్ ది బ్యాటరీస్ ఈజ్ యూస్డ్ డ్యూరింగ్ ది నైట్ టైమ్స్ ఆర్ లో సన్లైట్ టైమ్స్లో ఆ బ్యాటరీలో ఉన్న ఎలక్ట్రికల్ ఎనర్జీని వాడుకుంటున్నాము. సో ఇక్కడ జనరల్గా ఏ టైప్ ఆఫ్ బ్యాటరీస్ యూజ్ చేస్తామంటే లెడ్ యాసిడ్ బ్యాటరీస్ అండ్ లిథియం అయాన్ బ్యాటరీస్. అండ్ ద లాస్ట్ కాంపోనెంట్ ఈజ్ ఇన్వర్టర్. An inverter converts the direct current DC from solar panels or batteries into alternating current AC used by most appliances and the grid. It's like a type of supply. డీసీ నుంచి వచ్చేది డీసీ అనమాట. అదేవిధంగా బ్యాటరీస్ దగ్గర కూడా డీసీ టైప్ ఆఫ్ సప్లై. కానీ ఇక్కడ మన అప్లయన్సెస్ మన ఇంట్లో వాడే చాలా మటుకు ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ఆల్టర్నేటింగ్ కరెంట్ మీద యూజ్ చేస్తాము, ఆల్టర్నేటింగ్ కరెంట్తో యూజ్ చేస్తాం అనమాట. కాబట్టి ఇక్కడ సోలార్ ప్యానెల్ దగ్గర డీసీ వస్తే దాన్ని ఏసీగా మార్చుకోవాలి. బ్యాటరీ దగ్గర డీసీ ఉంటుంది, సో ఏసీగా మార్చుకోవాలన్నమాట. డైరెక్ట్ కరెంట్ టు ఆల్టర్నేటివ్ కరెంట్కి మార్చుకోవాలి. డీసీ టు ఏసీ కన్వర్షన్ ఖచ్చితంగా చేసుకోవాలి. దట్ వీ క్యాన్ డూ విత్ ది హెల్ప్ ఆఫ్ ఇన్వర్టర్. ఈవెన్ గ్రిడ్కి కూడా మనము ఇచ్చే సప్లై ఏసీ సప్లై ఉండాలన్నమాట. కాబట్టి మనము ఏసీ అప్లయన్సెస్కి వాడుకోవాలనుకున్నా గ్రిడ్కి ఇవ్వాలన్నా ఖచ్చితంగా ఇన్వర్టర్ పెట్టి డీసీ నుంచి ఏసీకి కన్వర్ట్ చేసి మళ్ళీ ఆ ఏసీని గ్రిడ్కి ఇస్తామన్నమాట. దట్ ఈస్ ఆల్ అబౌట్ సోలార్ పవర్ ప్లాంట్. సో ఇక్కడ సోలార్ పవర్ ప్లాంట్లో ఫస్ట్ పాయింట్ డెఫినేషన్ ఆఫ్ సోలార్ పవర్ ప్లాంట్, అండ్ సెకండ్ ఈజ్ లేఅవుట్ ఆఫ్ ది వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సోలార్ పవర్ ప్లాంట్ నవేడేస్, అండ్ థర్డ్ ఈజ్ సోలార్ పవర్ ప్లాంట్ లేఅవుట్, అండ్ ఫోర్త్ ఈజ్ ది మేజర్ కాంపోనెంట్స్ ఆఫ్ ది సోలార్ పవర్ ప్లాంట్, అండ్ ఫిఫ్త్ పాయింట్ మేజర్ కాంపోనెంట్స్ ఆర్ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో in detailed so I explained in the fifth point.